ఆ బాధను తట్టుకోలేక, ఆ బానిసత్వం తట్టుకోలేక వారు బాధతో మొరపెడతా ఉంటే వాక్యం అంటుంది, ప్రభు వారి కొరకు దిగి వచ్చారు. వారిని విడిపించడానికి ప్రభు దిగి వచ్చారు. పక్కనున్న వాళ్ళని చూసి చెప్పండి, మీ కన్నీళ్ళు వెనక, మీ విశ్వాసం వెనక, మీ యొక్క మొరలు వెనక ప్రభు పని చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ హీ ఈజ్ ఇన్ ప్రాసెస్. హల్లెలూయా. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, ప్రాసెసింగ్ జరుగుతూ ఉంది, త్వరగా కంప్లీట్ అయిపోద్ది. ఆమెన్. ఎంతమంది ఈ మార్చి మాసంలో దేవుని కార్యాలకు సాక్షులుగా నిలబడవాలని ఆశిస్తున్నారు? దేవుని కార్యాలంటే 100% దేవుని కార్యాలు. అది ఒక సూపర్ న్యాచురల్, అది ఒక అసాధారణమైనటువంటి దైవశక్తి విడుదలయ్యేటటువంటి కార్యాలు. హల్లెలూయా. చూడండి, లోకంలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా ఏం జరుగుతుందమ్మా? యుద్ధాలు, యుద్ధ వాతావరణాలు. ఎక్కడ చూసినా రేట్లన్నీ ఏం చేస్తున్నారు? పెంచేస్తూ ఉన్నారు. యుద్ధాలు విపరీతంగా, దేశానికి విరోధంగా దేశం లెగుస్తూ ఉంది. మరి ఇంత జరుగుతూ ఉన్నా కానీ మన మనసులో కొద్దిగా కూడా భయం, దాని గురించి ఆలోచన, లేకపోతే దాని గురించిన ఒక దిగులు లేకుండా పోవటానికి కారణం ఏంటంటే, మనం ఈ రాజ్యానికి సంబంధించిన వరము కాదు కాబట్టి. ఎంతమందికి అర్థమైంది? నేను ఈ రాజ్యానికి, నన్ను నడిపిస్తున్నది వేరే ఒక రాజ్యం. చెప్పండి, అందరు కలిసి చెప్పండి. నన్ను నడిపిస్తున్నది, నన్ను పోషిస్తుంది, నన్ను కాపాడుతుంది, నాకు ఆరోగ్యం ఇస్తుంది, నాకు భద్రతను కల్పిస్తుంది వేరే రాజ్యం. ఆమె హల్లెలూయా. బార్డర్లో ఉన్నటువంటి మిలిటరీ వాళ్ళను ఒకవేళ శత్రువులు కాల్చి చంపేస్తే వాళ్ళు లోపలికి జొరబడొచ్చేమో, కానీ నాకు ఇచ్చిన దూతల కాపుదలను దాటి మించి ఒక తల వెంట్రుక కూడా కిందకి రాలేదు. ఒక తల వెంట్రుక కూడా రాలేదు కిందకి. హయ్యర్ ప్రొటెక్షన్, చాలా శ్రేష్టమైన ఉన్నతమైన కాపుదల క్రింద మీరున్నారు. మీ కుటుంబాలు, మీ పిల్లలు ఉన్నారు. లేకపోతే అపవాది ఎప్పుడో ఖాళీ చేసేసేవాడు. కానీ ఆ రాజ్యము కింద మిమ్మల్ని అలా ఆయన కోడి తన పిల్లలను రెక్కల క్రింద కాపాడుతున్నట్లుగా. హల్లెలూయా. ఓవర్ నైట్లోనే దేవుడు కొన్ని కుటుంబాల జీవితాల యొక్క రాతలను మార్చగలిగిన సమర్థత కలిగిన వాడు. ఈ 2026 నా జీవితం ఖచ్చితంగా అట్టర్ మోస్ట్గా టర్న్ అవుతుందని ఎంతమంది విశ్వసిస్తున్నారు? హల్లెలూయా. చెప్పండి, దేవుని శక్తి నా జీవితం ద్వారా ఈ సంవత్సరం బయలుపడుతుంది. ఒక 3 సార్లు చెప్పండి, దేవుని శక్తి నా జీవితం ద్వారా బయలుపరచబడుతుంది. ఆమేన్, ఆమేన్. ఎవరి ద్వారా? రాజుల చేతనే నువ్వు మహారాజువయ్యా అని అనిపించేది అది ఒక శక్తి. అది ఎంతమందికి ఈ మాట అర్థమైంది? రాజుల చేతనే నీవు మా మధ్య మహారాజువయ్యా అని అనిపించేటటువంటిది అది ఒక శక్తి. నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా మీకు నేను ఎవరి గురించి చెప్తున్నాను? రాజుల చేతనే నువ్వు ఎవరివి మా మధ్యలో మహారాజు అని చెప్పించే ఒక శక్తి. అది అయ్యా శక్తి పేరు ఏంటని చెప్పానంటే అదే క్రీస్తు అనబడినటువంటి శక్తి. అదే క్రీస్తు ద్వారా అనుగ్రహించబడుతున్న ఆశీర్వాదం అనబడిన ఒక శక్తి. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదవండి. అది మన ప్రసంగం కాదు, కానీ ఒకసారి అక్కడికి వెళ్ళి మరలా వద్దాం మనం. ద్వితీయోపదేశకాండం 8:18. ఓకే, ఎస్, ఇంగ్లీష్లో పలుకు. ఆమేన్, హల్లెలూయా. మార్చి మాసములో మీ చేతులకు, మీ మనస్సుకు, మీ జీవితానికి ఒక సామర్థ్యం వస్తుంది. ఈ సామర్థ్యం పరము నుండి వస్తుంది. యేసు నామములో నాకు ఇచ్చిన అపోస్తుల అభిషేకములో నిలబడి యేసు నామములో నా స్వరము క్రింద ఉన్న మీ అందరి మీదకి నేను ఆ రెలముని, ఆ డోర్ని ఓపెన్ చేస్తున్నాను.
యేసు నామములో భాగ్యము సంపాదించుటకు కావలసిన సామర్థ్యపు ద్వారాలు మీకు తెరవబడును గాక. లెట్ ఇట్ బి ఓపెన్ ఎపథా, తెరవబడును గాక. హల్లెలూయా. చెప్పండి, నాకు సామర్థ్యము దేవుడు కలుగు చేస్తున్నాడు. ఇంగ్లీష్లో ఆ మాటలు ఆ వాక్యం ఇట్లా రాయబడింది, హీ దట్ గివెత్ ది పవర్ టు గెట్ వెల్త్. అతనికి శక్తిని ఇస్తున్నాడంట, అతనికి శక్తిని ఇస్తున్నాడంట. ఎందుకు శక్తిని ఇస్తున్నాడని చెప్పానంటే, అతడు భాగ్యమును ఏం చేయనట్లుగా. కొద్ది గట్టిగా చెప్పండి. దేవుడిచ్చే సామర్థ్యము ద్వారా మీరు భాగ్యం సంపాదించడం వేరు. ఇటు చూడండి, చెమటోర్చి మీరు సంపాదించడం వేరు. నా మాట అర్థమైందా మీకు? దేవుడిచ్చే సామర్థ్యం ద్వారా ఏం చేయటం వేరు, సంపాదించటం వేరు. చెమటోర్చి సంపాదించటము. దేవుడిచ్చే సామర్థ్యం అది మీ జ్ఞానము ద్వారా వస్తుంది. దేవుడు ఆ జ్ఞానాన్ని విశాలపరుస్తాడు. ఐక్యూ లెవెల్స్ని ఇంక్రీజ్ చేస్తాడు, మెచ్యూరిటీ లెవెల్ ఇంక్రీజ్ చేస్తాడు, విజ్డమ్ నాలెడ్జ్ని ఇంక్రీజ్ చేస్తాడు. అది ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా భాగ్యము సంపాదించడం కావాల్సిన సామర్థ్యం మీకు ఆటోమేటిక్గా వస్తుంది. అది మీలో నుండి వస్తుంది. ఇది మీ ద్వారా జరుగుతున్న పని. కానీ నేను జరుగుతున్న పని గురించి మాట్లాడలేదు. మీ లోపల ఉన్న క్రీస్తు యొక్క ఆత్మ కలుగు చేయు సామర్థ్యము ద్వారా కొన్ని రాబోతున్నాయి. దానినే పౌలు అన్నారు. ఎఫెసీలు 3:20. ఎఫెసీలు 3:20 చదవండి. ఎఫెసీలు 3:20 త్వరగా. ఇంగ్లీష్లో పట్టరు. తెలుగు ఒకటి. ఆమేన్. కొద్ది గట్టిగా, ఇంకొద్ది గట్టిగా. మనలో. అందరు నాతో కలిసి ఈ మాటలు చెప్పండి అమ్మా. తలకాయ పైకి ఎత్తండి. ఇప్పుడు బైబిల్ చూడొద్దు, నన్ను చూడండి. నాతో కలిసి చెప్పండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పున మనము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా. నేను అట్లా చెప్పానా? నేను కొద్దిగా పొడిగి చెప్పాను కదా. మీరు అత్యధికముగా అదేంది నాతో కలిసి చెప్పేటప్పుడు నేను ఎట్లా చెప్తాను అట్లనే చెప్పండి. అత్యధికముగా. మనం రిపీట్ చేయండి, బాగుంది వినటానికి. ఇంకోసారి. ఊహించు వాటన్నిటికంటే, అడుగు వాటన్నిటికంటే అత్యధికముగా చేయ శక్తి కలిగిన దేవుడు నాలో అనగా డేవిడ్ లివింగ్స్టన్ అను నాలో. వెరీ గుడ్. డేవిడ్ లివింగ్స్టన్ అను నాలో జీవిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన కలుగజేసే సామర్థ్యం ద్వారా ఓవర్ నైట్లో నా కన్నీళ్లు తుడవబడి పర్వతాలు కనుమరుగైపోయి ఆయన ఇచ్చేటటువంటి ఆశీర్వాదముతో నేను లేవబోతా ఉన్నాను. హల్లెలూయా. నెక్స్ట్ 15 రోజులు దేవుని సామర్థ్యం మీ జీవితాల్లో ఇంటర్ఫేస్ అవుతాయి. ప్రభు కొంతమందికి ఇది వరకు లేని ఒక సామర్థ్యాన్ని కలుగజేయబోతున్నాడు. నేను ఈ మాటలు చెప్తుండగా కొన్ని చేతుల మీదకి కొన్ని క్రొత్తపు తాళపు చెవులు చూస్తున్నాను. కొన్ని చేతులలో కొన్ని నూతన ప్రారంభాలను చూస్తున్నాను. కొంతమంది చేతులకు కొన్ని వాహనాలకు తాళాలను చూస్తా ఉన్నాను. ఈ మాటలు నేను చెప్తున్నప్పుడే దేవుని దూతలు కొంతమంది చేతులను బలపరచడం నేను చూస్తున్నాను. సడలిపోయిన నీ చేతులు, నీర్సలిపోయిన నీ చేతులు, బలహీనమైపోయిన నీ చేతులు ఈరోజు ఆయన సామర్థ్యం వలన, ఆయన శక్తి వలన కమాన్ మరలా అది పునరుద్ధరించబడి లేస్తా ఉన్నది. ఇంతవరకు మీ శక్తితో చేశారు, ఇంతవరకు మీ బలంతో చేశారు, ఇంతవరకు మీ జ్ఞానంతో చేశారు, ఇంతవరకు మీ తెలివితేటలతో చేశారు.
ప్రభు అంటున్నారు, లేదు నా కుమారుడా, నా కుమార్తె లేదు, ఇక నువ్వు మౌనంగా ఉండు, ఇక నా మాటలను పట్టుకో, ఇక నా వాగ్దాన్ని ఎత్తిపట్టు, ఇక నా సన్నిధిలో నువ్వు కూర్చో. ఇప్పుడు నేను నీలో సామర్థ్యాన్ని కలుగు చేయబోతున్నాను, నేను నీలో నా శక్తిని విడుదల చేయబోతున్నాను. ఇప్పుడు నువ్వు అడిగే వాటికంటే, ఊహించబడ్డానికంటే అత్యధికమైన వాటిని నేను చేయబోతా ఉన్నాను. కమ్ ఆన్, గెట్ రెడీ చర్చ్. కింగ్ జీసస్ చర్చ్, యేసురాజా సంఘము అత్యధికమైన కార్యాలు చూడబోతా ఉంది. అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అధికమైన కార్యాలకు సంఘము సిద్ధపడతా ఉంది. అలాంటి ఒక సీజన్, అలాంటి ఒక కాలం ఈ మధ్యాహ్నం తెరవబడతా ఉంది. కుడి చేతులు పైకి చెప్పారు, నా చేతులకు ప్రభు సామర్థ్యం ఇస్తున్నాడు. మై హ్యాండ్స్ ఆర్ గెటింగ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ పవర్. మై హ్యాండ్స్ ఆర్ గెటింగ్ పవర్ అండ్ స్ట్రెంగ్త్. నా చేతులకు శక్తియు బలము కలుగుతుందని చెప్పండి. నా చేతులకు శక్తియు బలము కలుగుతుంది. అది నా తెలివితేటల వలన వచ్చింది కాదు, అది దేవుని యొద్ద నుండి రాబోతా ఉంది. అది నాలో జీవించుచున్న క్రీస్తులో నుండి అది రాబోతా ఉంది. ఇట్స్ కమింగ్ అవుట్. ఇప్పుడే అది బయటికి వస్తా ఉంది. నేను ఈ మాటలు చెప్తుండగా కొంతమంది కన్నులు తెరవబడతా ఉన్నాయి. నేను ఈ మాటలు చెప్తుండగా కొంతమంది జీవితములలో రెక్కలు చాపి పైకి మరలా మీరు లేస్తున్నారు. నేను చూస్తున్నాను కొన్ని ఈకలు ఆ పక్షికి ఎలా పీకి వేశారో అలా నీ జీవితం ఉంది. కమ్ ఆన్, ఇట్స్ రైట్ టైం, ఇట్స్ యువర్ సీజన్. ఇది నీ కాలము. ఇది ప్రభు నీలో కార్యసిద్ధిని కలుగు చేసే సమయం. ఇది ప్రభు నీలో సామర్థ్యాన్ని పెంచే ఒక కాలం. కమ్ ఆన్ నా కుమారుడా, నా కుమార్తె, ప్రభు అంటున్నారు, ఇది నేను నీలో సామర్థ్యాన్ని పెంచే కాలం. లోకం మౌనమవుతున్నప్పుడు నేను నిన్ను మరలా పైకి లేవనెత్తాను. పరిస్థితులు ప్రతికూలమైనప్పుడు నేను నీ తలను పైకి లేవనెత్తాను. శత్రువుల ఎదుట నీకు విందు సిద్ధపరిచాను. శత్రువుల ఎదుట నీకు విందు సిద్ధపరిచాను. శత్రువుల ఎదుట నీకు విందు సిద్ధపరిచాను. నిన్ను చూస్తున్నవారు ఇక నీ పని అయిపోయింది, ఇక నువ్వు లేవలేవు, ఇక నువ్వు నిలబడలేవు, ఇక నీ జీవితం ఇట్లా పోవాల్సిందే, కుటుంబం ఇట్లా వెళ్ళాల్సిందే, నీ పరిస్థితులు ఇక ఇంతే, ఇక నువ్వు దీని మీద ఆధారపడి బ్రతకాలి, ఇక నీకు ఇది తప్ప వేరే ఆధారం లేదు, ఇక ఇట్ట పోవాల్సిందే నీ జీవితం అని మాట్లాడిన స్వరాలు కూడా నీ చెవులు విన్నాయి. కానీ ఒక ప్రవచనాత్మకమైన ఆత్మతో నింపబడిన ఒక అపోస్తులునిగా చెప్తున్నాను, దేవుని ఆత్మావేశంతో నీ మీద నేను విడుదల చేస్తున్నాను. ప్రభు నాకు ఇచ్చిన అధికారముల నుండి మాట్లాడుతున్నాను. ఆత్మ మండలములు నాకు ఇచ్చిన అపోస్తుల అధికారం నుండి నేను డిక్లేర్ చేస్తున్నాను. నీ మీద నిర్దేశించి ప్రకటిస్తున్నాను. యేసు నామములో ఒక పరము నుండి ఒక సామర్థ్యం నీ మీదకి వచ్చునుగాక. నువ్వు వెళుతున్న మార్గములోనే నీ ప్రయాణం ఉండదు. ఒక మలుపు అక్కడ ప్రభు తిప్పబోతున్నాడు. నీ జీవితాన్ని ఒక మలుపు నా ప్రభు ఈరోజు తిప్పబోతున్నాడు. கர்த்தருடைய வாழ்க்கையில சில திருப்பங்களை கொண்டு வர போகிறார். இப்படி ஏதோ என் வாழ்க்கை இருக்கும், தலைமுறை இருக்குன்னு நினைக்காதீங்க. சில திருப்பங்கள் உங்களுடைய வாழ்க்கையில கர்த்தர் கொண்டு வர போகிறார். சில மாற்றங்கள், சில திருப்பங்கள் இதே மார்ச் மாதத்துல கர்த்தர் சில மாற்று திருப்பங்களை ஏற்படுத்தி வைத்திருக்கிறார். It's your time and season. నేను చెప్తున్నాను, ఊహించని స్థలాల్లో నుండి, ఊహించని ద్వారాల గుండా, ఊహించని మనుషుల యొద్ద నుండి, ఊహించని స్థలాలలో నుండి కొన్ని ఆశ్చర్యమైన కార్యాలు మిమ్మల్ని వెతికి రాబోతా ఉన్నాయి. నెక్స్ట్ 15 రోజులు ఈ సంఘము దానికి సాక్షులుగా నిలబడబోతున్నారు. ఎంత కొదువును ఎదుర్కొన్నావు అంత సమృద్ధి నీ చేతికి రిటర్న్ రాబోతావు. నీ చేతిలో నుండి ఎంత నష్టపోయావో అంతగా అధికంగా మరలా ఈ చేతులు చూడబోతా ఉంది. నేను చెప్తున్నాను, ఒక గొప్ప రాశి వస్తుంది. అది వలలు పిగిలిపోయేంత, ఓడలు మునిగిపోయేంత ఒక పెద్ద రాశి వస్తుంది. అది తరాలకు నిలబడే స్వాస్థ్యం. అది తరతరాలకు నిలబడే స్వాస్థ్యం.
అది తరములకు అది నిలబడే స్వాస్థ్యం. అమ్మ వదిలేసేయండి. నీ సామర్థ్యాన్ని చూసి మాట్లాడిన వారు మాట్లాడనివ్వండి. మీరు కళ్ళు మూయండి. మీరు కళ్ళు మూసి మీరు ప్రైజ్ చేస్తూ ఉండండి. మీరు ఎవరి కళ్ళు చూడొద్దు, ఏ సౌండ్స్ వినొద్దు. మీరు ప్రైజ్ చేస్తూ ఉండండి. ప్రభు ఆత్మ మీ జీవితాల్లో పనిచేస్తూ ఉన్నారు. ఎవరికి ఎన్కౌంటర్ సిద్ధపరిచాడో వాళ్ళకి జరుగుతూ ఉంటుంది. మీరు ఎవరిని చూడొద్దు. యాంబ్రా సంటల రిబ్రా హస్కటల్ బ్రోందన్ మస్కతల్ బ్రీలరలబసగా ఎల్గ్రా సల్దల్ బ్రా గ్రోస్ కోథన్ మందల్ బ్రాతెలబా యప్రా. నీ సామర్థ్యాన్ని చూసి వెక్కిరించిన వారు, నీ ఆదాయమును చూసి వెక్కిరించిన వారు, నీ జీవితాన్ని చూసి అవహేళనగా చేసిన వారు, నీ వెనక మాట్లాడిన వారు, నీ గురించి వెనకాల కుటుంబాలలో నీ గురించి ఉన్న నానుడు, సంఘములో నీ గురించి మాట్లాడుకుంటున్న మాటలు, నీ బంధువుల్లో నీ గురించి మాట్లాడుకుంటున్న మాటలు, కమాన్ లెట్ ఇట్ బి. ఆ స్వరములన్నిటికీ ప్రతిస్పందించే ఒక స్వరము, ఆ నీలో సామర్థ్యము కలుగజేయ ఒక శక్తి దిగిరాబోతుంది. ఆ స్వరములన్నిటిని మూగబోయేటట్లు చేయబోతుంది. నీకు వ్యతిరేకంగా మాట్లాడిన స్వరాలు, నీకు వ్యతిరేకంగా పలికిన నోరులన్నీ మూగబోయే ఒక దైవ శక్తి నీలో నుండి బయలుపడబోతుంది. అది నీ జీవితంలో నుండి బయలుపడబోతా ఉంది. అది నీ చేతుల్లో నుండి విడుదల కాబోతుంది. అది ప్రతి కన్నులు, ప్రతి నేత్రాలు దాన్ని చూడబోతున్నాయి. అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికముగా జయ శక్తి కలిగిన దేవుడు నీలో జీవిస్తా ఉన్నా. హీఈస్ లివింగ్ ఇన్సైడ్ ఆఫ్ యూ. హీఈస్ లివింగ్ ఇన్సైడ్ ఆఫ్ యూ. హీఈస్ లివింగ్ ఇన్సైడ్ ఆఫ్ యూ. చేతులెత్తి జస్ట్ ప్రైజ్ చేయండి. ప్రభు, ఆ సామర్థ్యం నాకు ఈరోజు మీరు ఇస్తున్నందుకు వందనాలు. నాలో ఆ కార్యసిద్ధి మీరు కలుగు చేస్తున్నందుకు వందనాలు. నాలో ఆ కార్యసిద్ధి కలుగు చేస్తున్నందుకు వందనాలు. నాలో ఆ కార్యసిద్ధి కలుగు చేస్తున్నందుకు వందనాలు. మనలో కార్యసాధకమైన తన శక్తి, మనలో కార్యసాధకమైన తన శక్తి. అందరి మాటలు నాతో చెప్తా ఉండండి. ప్రభు, నా వల్ల కాదు, ప్రభు నా శక్తి వలన ఇక కాదు, ఇక నా బలం వలన ఒక్క అడుగు కూడా వేయలేను. ప్రభు, నా బలము, నా శక్తి, నా సామర్థ్యం, నాకున్న మార్గాలు మొత్తం ఎవ్రీథింగ్ ఎక్కడికక్కడ మూయబడిపోయాయి. ఇక నా వల్ల కాదు అన్న సంగతి కూడా నీకు తెలుసు. ప్రభు, నేను నా శక్తి మీద ఆధారపడి లేను, కానీ నాలో కార్యసాధకమగు నీ శక్తి వైపు చూస్తున్నాను. నాలో కార్యాలు చేసే నీ శక్తి వైపు చూస్తున్నాను. రెండు చేతులు పైకెత్తి ఎస్, స్కూల్ కాలేజ్ చదువుతున్న పిల్లలు చేతులు పైకెత్తి. నేను ఈ మాటలు చెప్తుండగా ఒక స్పెషల్ విజ్డమ్ మీ మీదకి దిగి వస్తుంది. ఎస్, మీ శక్తి చాలకపోవచ్చు, నీ జ్ఞానం చాలకపోవచ్చు, నీ బలం ఇక లేకపోవచ్చు, నీకు ఇక సామర్థ్యం లేకపోవచ్చు, ఇక నీ చూస్తున్న వారు నీ పని అయిపోయిందని మాట్లాడవచ్చు, ఇక నీ పిల్లల పరిస్థితి అంతే అని చెప్పొచ్చు, నీ కుటుంబ స్థితిగతులు అంతే అని మాట్లాడుకోవచ్చు. కమాన్, నీకు ఒక నిరీక్షణ ఉంది సహోదరుడా, సహోదరి, నీకు ఒక నిరీక్షణ ఉంది. ప్రియ తమ్ముడు, చెల్లి, నీకు ఒక నిరీక్షణ ఉంది. నీలో కార్యసాధకముకు తన శక్తి బయలుపడే సమయం ఇదే. నీ శక్తి అయిపోయినప్పుడు, నీ బలము అయిపోయినప్పుడు, నీ సామర్థ్యం అయిపోయినప్పుడు, ఓహో, ఆయన శక్తి, ఆయన సామర్థ్యం, ఆయన మహిమ, ఆయన బలము, ఆయన ప్రభావము ఇదిగో నీలో నుండి బయలుదేరుతుంది. ఇప్పుడే అది నీలో నుండి బయలుదేరుతుందని ప్రవచిస్తున్నా. అది నీలో నుండి బయలుదేరుతుందని ప్రవచిస్తున్నా. పొందుకు కమాన్, చప్పట్లు కొడుతూ సంఘము పొందుకొనుగాక. సంఘములోనికి క్రీస్తు యొక్క కార్య సాధకముకు శక్తి విడుదల ఉండగాక. రైట్ నౌ రాకాబాల షటల రా యాతల రబకతర షటలరి రోపోకోతల షటలరి నకతల రబ ఓ రిబా షలబా కలబా యాబ్రాల రా షటలరి అలబా ఓ రిగల షలగా తులలబా యాబ్రాన్ ధలబా షిలబా ఓ రిబన షలఖబా బాబా.
లాతారకలదరవ కార్యసాధకమగు శక్తి. కొన్ని కార్యాలు మీరు చేయలేక మౌనమై ఉన్నారు. కొన్ని కార్యాలు మీరు చేయలేక నీరసిల్లిపోయి ఉన్నారు. ప్రభు అంటున్నారు, నేను దాన్ని చేసి ముగిస్తాను, నేను దాన్ని చేసి ముగిస్తాను. నా కుమారుడు నువ్వు భయపడద్దు, నా కుమార్తె నువ్వు భయపడద్దు. ఈరోజు కొంతమంది సూటిగా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. నువ్వు చేయలేకపోతున్నావు, నీకు సామర్థ్యమంతా లేదని భయపడుతున్నావు, ఏమవుతుందో అని కలవరపెడుతున్నావు. ప్రభు అంటారు, నేను నీలో నుండి నా పనిని మొదలు పెడుతున్న సమయం ఇదే. నీ ఫిజికల్ సెన్సెస్ అంతా మ్యూట్ అయినప్పుడు స్పిరిచువల్ సెన్సెస్ నీలో రైజ్ అవుతున్న సమయం. ఆధ్యాత్మికమైనటువంటి స్పర్శ, ఆధ్యాత్మికమైనటువంటి దైవ శక్తి ఇదిగో నీ లోపల నుండి విడుదలవుతా ఉంది. కమాన్, ఎంతమంది దాన్ని స్పర్శిస్తున్నారు? ఎంతమంది దాన్ని స్పర్శిస్తూ ఉన్నారు? నాలో ఉన్న ప్రభువు యొక్క కార్య సాధకము చేయు శక్తి పనిచేస్తున్న సమయం ఇదే. ఇదే యాంటాల రిఖన తున శనదున హంతరబ. చేతులు పైకెత్తి చెప్పండి, శత్రువా నా మీద నువ్వు అతిశయపడదు, శత్రువా నా మీద నువ్వు అతిశయపడదు. ఇదిగో నా చీకటిని నా దేవుడు వెలుగుగా మారుస్తున్నాడు. చెప్పండి చేతులు పైకెత్తి గట్టిగా, నా చీకటిని నా దేవుడు వెలుగుగా మారుస్తా ఉన్నాడు. ఐఎమ్ టర్నింగ్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, ఐఎమ్ టర్నింగ్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, ఐఎమ్ టర్నింగ్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్. ఏయ్ శత్రువా, నా మీద నువ్వు అతిశయపడద్దు, నా మీద నువ్వు అపహాస్యం చెయ్యొద్దు. నా దేవుడు నా చీకటిని వెలుగుగా త్రిప్పుతా ఉన్నాడు. మా రాకాటాలా, నా దుఃఖం సంతోషంగా తిరుగుతా ఉంది, నా దుఃఖము సంతోషంగా మార్చబడతా ఉంది. కమాన్ చెప్పండి, చేతులు పైకెత్తి నోరు తెరిచి చెప్పండి, నా కన్నీళ్ళు నాట్యంగా మారుతుందని చెప్పండి. నా కన్నీళ్ళు నా ప్రభు నాట్యంగా మారుస్తున్నాడు చెప్పండి. చెప్పండి, నా లేమి సమృద్ధిగా మారుతుంది, నా లేమి సమృద్ధిగా మారుతుంది. చెప్పండి, నా దారిద్ర్యము ఐశ్వర్యంగా మారుతుందని చెప్పండి. చెప్పండి, నా శాపము ఆశీర్వాదంగా తిప్పబడుతుందని చెప్పండి. చాలా మహాంతర రోక్రా ప్రాసా నా యేసు చేయి విడువడు, నా యేసు లబరదర గడదలదర, నా యేసు సకమర ఫలతర సతలరిరరర లరంగ్ర తల్మ్రా క్రోమ్రా సతే, నా యేసు క్రాహో సోకరో భో 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 భో. జీసస్ జీసస్ జీసస్. ఈ మాటలు చెప్తూ ఉండగా చనిపోని చెవిలో ఒక స్వరం వినబడతా ఉన్నా. నువ్వు చనిపో అని చెవిలో ఒక స్వరం వినబడతా ఉన్నా. అలాంటి వారు ఎవరు ఇక్కడికి వచ్చారో లేచి నిలబడండి ఒకసారి. నా యేసు చనిపో అని ఆత్మహత్యపు ఆలోచనలు. చేతులు పైకి లేచి నిలబడండి. అలాంటి వారు లేచి నిలబడండి తొందరగా, మీ కొరకు నేను ప్రార్థన చేయాలి. నా యేసు ఎస్ 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 చనిపోన్న ఆలోచనలు, ఆత్మహత్య చేసుకునే ఆలోచనలు. నేను ఈ మాటలు చెప్తుండగా పరిశుద్ధాత్ముడు చెబుతున్నారు, ఈ ఆత్మహత్య ఆత్మలను పారదోల, మరణానికి ప్రేరేపిస్తున్న ఆత్మలను పారదోలాలని పరిశుద్ధాత్ముడు చెప్తా ఉన్నారు. నా యేసు లోన్ తరబ కరదరబ షలరబ యప్ర ప్రచలబ్ర సకచలరి ఏం బ్రహంతనమా. రెండు చేతులు పైకెత్తండి. ఓ నా యేసు చేయి విడువడు, నా యేసు
శిబలదరబల కదరబ సచలవ నా చేతులు పైకెత్తి చెప్తామండి. కమాన్ కమాన్. చూడండి, ఈ ఆత్మహత్య ఆత్మలు, మరణానికి ప్రేరేపిస్తున్న ఆత్మలు, ప్రభు ఆత్మ అంటున్నారు, ఈరోజు ఈ శరీరాల్లోకి ఉండకూడదు, ఈ ఆలోచనే వీళ్ళు వినకూడదు, ఆ స్వరమే వీళ్ళ చెవులకి వినబడకూడదు. లా ప్రాందనమా సకతే touch of the Holy Spirit. లో ప్రాసకత నా సిగ్గుపడకుండా నిలబడండి. ప్రభు ఆత్మ ఈరోజు మాట్లాడి ఉన్నారు, సిగ్గుపడకుండా నిలబడండి. నేను ఒక విషయాన్ని ప్రభు చెప్పకుండా చెప్పను. నా శలవరబా. మీరు ఒకవేళ నిలబడడానికి సిగ్గుపడినా ఆ రైట్ పర్సన్ ఎవరో నాకు తెలుసు. నా ఈరోజంతా మీ పాట ఇదే. నా నా యేసు Sprinkle the blood of Jesus. యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను. యాంప్రో నాదు దుఃఖం సంతోషముగా మారున్, నా చింతలు కన్నీరు అంతా మాయమగున్. నాదు దుఃఖం సంతోషముగా మారున్. రబసకలదరబసే అంత మాయమగున్. భయపడను నేను. కమాన్. భయపడను నేను. గుండె మీద ఒక చేయి పెట్టి పైకి ఒక చేయి చెప్పండి. భయపడను నేను. గట్టిగా. భయపడను నేను. నా యేసు చేయి విడువడు. ధైర్యంగా చెప్పండి. అపవాది నువ్వు అనుకున్నట్టు జరగదు, అపవాది నువ్వు ఆలోచించినట్టు జరగదు. ప్రభు ఒక మలుపు తిప్పబోతున్నాడు ఈరోజు. నా పక్షంగా ప్రభు ఒక కార్యం ఈరోజు జరిగించబోతున్నాడు. ఓ నా నా భయపడను నేను. ఎంతమంది చెప్తారు? భయపడను నేను. ధైర్యంగా. ఓ భయపడను నేను. లో రామసకే. భయపడను నేను. నా యేసు. నా యేసు చెయ్యి విడువడు. నా యేసు చెయ్యి విడువడు. నా యేసు చెయ్యి విడువడు. ఆమేన్. నా యేసు నాలో కార్యసాధకమగు తన శక్తి చెప్పున నేను అడిగే వాటికంటే, నేను ఊహించే వాటికంటే, నేను చెప్తున్నాను, కొన్ని కార్యాలు ప్రభు చేయటానికి సిద్ధపరిచారు. కొన్ని కార్యాలు ప్రభు చేయటానికి సిద్ధపరిచారు. ప్రభు అంటున్నారు, అది ఇది ఇంతవరకు మీ ఊహకు కూడా రాలేదు. అది అసలు ఇంతవరకు మీరు అట్లాంటి ఒక కార్యాన్ని ఊహించలేదు.
అటువంటి వాటిని నేను నీ పక్షంగా చేయబోతా ఉన్నాను. అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే గెట్ రెడీ ఫర్ అత్యధికమైన వాటి కొరకు. కమాన్, అత్యధికమైన వాటి కొరకు. నేను చెప్తున్నాను, చిన్న చిన్న వాటి కొరకు కాదు మీరు, చిన్న చిన్న వాటితో తృప్తి చెందడానికి కొరకు కాదు మీరు. నేను చెప్తున్నాను, ఒక భయంకరమైనటువంటి కరువు రాబోతా ఉంది. ఒక భయంకరమైన కరువు దేశం మీద రాబోతా ఉంది. 100% నేను మీకు రాసి ఇచ్చి చెప్తున్నాను. మీరు మీ ప్రాంతాల్లో ఉన్నవారిని పోషించబోతున్నారు. మీరు మీ వీధిలో ఉన్నవారిని పోషించబోతున్నారు. మీరు మీ గ్రామాలలో ఉన్నవారిని పోషించబోతున్నారు. నేను అటువంటి ఒక ప్రకటన మీ మీద ప్రకటిస్తూ ఉన్నాను. అటువంటి ఒక ప్రవచనాన్ని మీ మీద విడుదల చేస్తూ ఉన్నాను. చిన్నది మీ చేతికి రావాలని నేను ప్రార్థన చేయట్లేదు. మీ అవసరం తీర్చబడాలని ప్రార్థన చేయట్లేదు. ఎఫెసీయులు 3:20 ప్రకారం అత్యధికమైన వాటిని ప్రభు మీకు అనుగ్రహించాలి. అత్యధికమైన ఆశీర్వాదమే అనేకమైన వారికి ఉపయోగకరంగా ఉంటుంది. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. అందరూ చెప్పండి, నా ఖాళీ అంతా నిండబోతా ఉంది. ఆమె దేవుని పిల్లల దగ్గర సమృద్ధి ఉండాలి. అప్పుడే దేవుని బిడ్డలు సమాజానికి, సంఘానికి, దేవుని రాజ్యానికి దీవెనగా లేస్తారు. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఈ చర్చ్లోనే, ఈ సంఘంలోనే, నా దినములలోనో, నా పీరియడ్లోనే ఖచ్చితంగా మీ సొంత కళ్ళతో చూస్తారు. ఇదే దైవ సేవకుని యొక్క ప్రసంగాలు విన్నవారు, ఇదే దైవజనుని యొక్క ప్రత్యక్షతలను విన్నవారు ఖచ్చితంగా మీరు చూస్తారు. ఆడి, BMW, రోల్స్ రాయిస్లో రావడం చూస్తారు. ఖచ్చితంగా వచ్చి దిగుతారు. నా టార్గెట్ నేను కొని తిరగాలని కాదు, నా టార్గెట్ మిమ్మల్ని తిప్పాలని. నా మాట ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. నేను కొని తిరగాలంటే ఎప్పుడో చేసేవాడిని ఆ పని, కానీ లేదు, కొన్ని రావాల్సినవి ఉన్నాయి. అది మీ అందరి చేతికి రావాలి. అది నేను చూడాలి. నేను ఏమి ఇక్కడ విత్తుతా ఉన్నానో, ఏమి ఇక్కడ నా జీవితాన్ని దారబోస్తున్నానో అది మీ జీవితాల్లో పని చేయడం చూడాలి. నేను అది చూసేంతవరకు మౌనంగా ఉండే ప్రసక్తి లేదు. హల్లెలూయా. పక్కనున్న వారిని చూసి చెప్పండి, ఇప్పుడు ఖాళీగా ఉంది, ఇప్పుడు ఏమీ కనిపించట్లేదు, అసలు ఇప్పుడు ఏమీ లేదు, లేనట్టే ఉంది, కానీ నిండబోతుంది. చెప్పండి, ఖచ్చితంగా నిండుతుంది. అది చెప్పండి. నీ చేతులు, నీ ఇల్లు, నీ ఆర్థిక విషయాలలో అన్నిట్లో ఒక సమృద్ధి ఖచ్చితంగా వస్తుంది. 100% అది వస్తుంది. అది దేవునికి ఖాళీగా ఉన్న పాత్రలు, ఆ ఖాళీగా ఉన్నటువంటి స్థలాలలో దేవుడు పనిచేయడం, ఆయన నింపాలని ఆలోచన చేస్తాడు. ఆయన మనస్సు అది. నేను చెప్తున్నాను, ఒకవేళ ఈ ఆరాధనలో మీరు ఖాళీగా రిక్త హస్తాలతో వచ్చారేమో, ఈరోజు ఇదే టైం రిటర్న్ మీరు మిడ్నైట్ లోపు ఖచ్చితంగా ఒక ఫిల్లింగ్ చేతికి వస్తుంది. ఖచ్చితంగా అది జరుగుతుంది. అది ఆమేన్. లూకా సువార్త 5లో, నాకు టైం లేదు కానీ వేగంగా కొన్ని విషయాలు మీకు చెప్పి నేను వెళ్ళాలి. లూకా సువార్త 5వ అధ్యాయంలోకి రండి త్వరగా. 5:4. అక్కడ బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు, చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని. 5వ వచనం అందరూ కలిసి చదవండి. ఆమె రాత్రి అంతా ఏమీ లేదు. పక్కన చెప్పండి, రాత్రి అంతా ఏమీ లేదు, కానీ ఈరోజు పగలు నిండుతుంది. నైట్ ఏమీ లేదు, కానీ ఈ పొద్దున నిండుతుంది ఖచ్చితంగా. పక్కన ఒక హైఫై ఇచ్చి చెప్పండి, రాత్రి ఏమీ లేదు కానీ ఈ పగలు నిండుతుంది ఖచ్చితంగా. చెప్పండి. అది ఎట్లానో ఏ విధంగా తెలియదు, కానీ ఈరోజు ఈ పగలు ఖచ్చితంగా నిండుతుంది.
ఈ పగలే, అది ఈ పగలే నిండుతుంది, అది ఈ ఉదయమే నిండుతుంది. అండ్ నేనంటాను, ఈ మార్చి 15 ఈ ఉదయకాలము డేవిడ్ లివింగ్స్టన్ యొక్క ఓడలో యేసు వచ్చారు. మీరు దట్స్ గుడ్. మీరు చెప్పండి గట్టిగా, కమాన్, వెరీ గుడ్, దట్స్ గుడ్, గట్టిగా. ఆమేన్. 2026 మార్చి 15 మధ్యాహ్నం 12:15 డేవిడ్ లివింగ్స్టన్ యొక్క ఓడలోకి యేసు వచ్చారు. ఆమేన్ కాదు, మీరు చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. చెప్పండి. ఆయన రాకముందు, ఆయన వచ్చిన తర్వాత ఖచ్చితంగా తేడా ఉంటుంది. ఆమేన్. రాకముందు అనేది 12:10 ముందు జరిగిన సంగతి, వచ్చిన తర్వాత అనేది 12:15 దాటిన తర్వాత జరగబోయే సంగతి. పక్కనున్న వాళ్ళకి ఒక హైఫై ఇచ్చి చెప్పండి, మార్పు ఖచ్చితంగా చూస్తారు. ఇప్పుడు ఖాళీ చూశారు, ఖాళీ చూశారు, ఇప్పుడు నిండడం చూస్తారు. నా యేసు అరకతరా నా యేసు, ఆహా, హల్లెలూయా. ఇప్పుడు మీరు ఎక్కడికి వచ్చారు? దేవుని సన్నిధికి వచ్చారు. ఎవరిని కలవడానికి వచ్చారు? ట్రక్కు చేసుకున్న పాస్టర్ గారిని కాదు. ఎవరిని కలవడానికి వచ్చారు? ఆమె ఆ రోజు పేతురు దగ్గరికి ఎవరు వెళ్ళారు? ఎవరిని కలవడానికి వెళ్ళారు? ఆయనకి అక్కడ మీటింగ్ లేదు, కూటం లేదు, ఏమీ లేదు. పోయిందే ఎవరి కోసం? ఎందుకు పోయినట్టు? రాత్రి పేతురు వల ఖాళీగా ఉన్న సంగతి ఆయనకు కనబడింది. అందుకే పొద్దున్న వెతుకొని వెళ్ళిపోయాడు సముద్రం దగ్గరికి. నిన్న రాత్రి, మొన్నటి రాత్రి, అంతకుముందు రాత్రి వరకు మరి మీ దోణలు ఖాళీగా ఉండడం చూసినట్టున్నారు. అందుకే మార్చి 15 ఆదివారం ఉదయం ఇక్కడికి వచ్చారు, మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. హల్లెలూయా. నా యేసు చేయి విడువడు. పక్కన వాళ్ళు చూసి, నా హల్లెలూయా. ప్రసక్తి లేదు, విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఆయన నిన్న రాత్రి చూశాడు, మొన్న రాత్రి చూశాడు, అంతకుముందు రోజు కూడా నన్ను చూశాడు, పొద్దున కూడా చూశాడు, 12:10 ముందు వరకు కూడా చూశాడు. ఇప్పుడు ఆ ఖాళీగా ఉన్న దాని మీద ఆయనకి కళ్ళు పోయింది. కమాన్, ఎంతమంది నమ్ముతున్నారు? ఆ ఖాళీగా ఉన్న దాని మీద ఆయన కనుచూపు పడింది. ఆయన శూన్యాన్ని చూస్తేనే వదిలిపెట్టాడు, నిరాకారాన్ని ఆకారం చేసిన దాకా వదిలిపెట్టాడు, చీకటిని వెలుగుగా చేసిన దాకా వదిలిపెట్టాడు. ఇప్పుడు నేను చెబుతున్నాను, చెవులు బాగా పెట్టి వినండి. ఖాళీగా ఉన్న నిన్ను నింపకుండా పంపించడు. హల్లెలూయా. ఆయన ఎక్కడికి వస్తే అక్కడ ఏదో ఒకటి చేయాల్సిందే. రాతి బాణల్లో మొత్తం ఖాళీ చేయమన్నాడు. ఎందుకయ్యా ఖాళీ చేయాలంటే నింపడానికి ఖాళీ చేయమన్నాడు. అక్కడ నీళ్ళే ఉన్నాయి, కానీ అక్కడ ఒక మార్పు చేయటానికి అక్కడికి వచ్చాడు ఆయన. హల్లెలూయా. ప్రతి ఆదివారం మీ తండ్రిని మీరు కలుసుకుంటున్న సమయం, ఆయన మీతో ముచ్చటిస్తున్న సమయాలు అవి. ఆయన వస్తున్నాడని చెప్పండి, తన బిడ్డలను కలుసుకోవడానికి వస్తున్నప్పుడు ఏ తండ్రి కూడా తన చేతులలో నిర్దిష్టంగా రాడు. ఆయన ఖచ్చితంగా తన బిడ్డలకు కావలసిన ఇష్టమైన వాటిని తీసుకొని వస్తాడు. హల్లెలూయా. నాకు ఒక తండ్రిని గురించి తెలుసు. ఆ తండ్రి తనకు మాత్రం కాదు, తనతో ఉన్నవారందరికీ పంచిపెట్టగలిగినంత విస్తారంగా అనుగ్రహించే ఒక తండ్రి. హల్లెలూయా. అదే వల, అదే ఓడ. కొద్దిగా డిఫరెన్స్ ఏంటంటే, ఓడలో యేసు ఉన్నారు. కార్యసాధకమగు తన శక్తి ఇప్పుడు బయలుదేరి. హల్లెలూయా.
రాత్రి ప్రార్థనలో ఇటు చూడండి, అందరు ఇటు చూడండి. రాత్రి ప్రార్థనలో రేపు పొద్దున నేను సీమోను పేతురు దగ్గరికి వెళ్తున్నాను. సముద్రమా, సముద్రమందలి చేపలారా, నా మాట వినండి. రేపు పొద్దున నేను సముద్ర తీరమునకు సీమోనును కలవడానికి వస్తున్నాను. సీమోను వల వేస్తాడు, మీరందరూ వచ్చి ఆ వలలో పడండి అంటే చేపలలోకి సువార్త పాకిపోయింది. సముద్రం లోపల చేపలన్నీ కూడా సిద్ధపడిపోయినాయి. ఇంతకాలం ఎట్టబడితే అట్ట బతికాం. ఈరోజు ఒక అవకాశం వచ్చింది, సృష్టికర్త కోసం బతికి చనిపోయే ఒక అవకాశం. ఎంతమంది వస్తారు రండి అని అంటే ఇళ్ళకాడ వలలేదు, కానీ చేపలు వచ్చి ఇంకా పడతానే ఉన్నాయి వలలో. హల్లెలూయా. ఆయన మాట ఇవ్వగా, ఆయన సెలవియ్యగా ఆ ప్రకారమే అయిపోయిందంట. హల్లెలూయా. మాట తప్పేవాడవు కానీ కాదయ్యా. ఇదే సమస్య. ఆగండి, పాస్టర్ గారికి ఏ సమస్య ఉండదు. పాస్టర్ గారు ఒక అంగి దించాడా, నడుముకి నల్లతాడు కట్టాడా, ఒక ప్రసంగం వదిలాడా, వెళ్ళిపోయాడు అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు నాలాంటి వాళ్ళకున్న సమస్య ఇదే. నేను అటు పాస్టర్ని కాను, ఇటు ప్రవక్తని కాను, అటు ఒక ఏది కాను, నేను ఒక విధమైన మనిషిని అయిపోయాను. అందుకని నేను అందరిలాగా ఒక సబ్జెక్టుగా పోలేని పరిస్థితి నాది. అర్థమైందమ్మా మీకు? కాబట్టి మీరు కూడా అట్నే ఉండండి. ఎట్టుంటారు? ఒక ప్రవక్త లేక ఒక ప్రవచనాత్మకమైన సందేశాన్ని ఇచ్చే ఒక అపోస్తులుడు, ఆయన ఒక సర్మన్ని ఒక సబ్జెక్ట్ వైజ్డ్గా ప్రసంగించలేరు. ఆయన ఖచ్చితంగా ప్రతి ఆత్మను టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దాహాన్ని తీర్చుకుంటూ వెళుతూ ఉంటారు. అది ఇక్కడ మొదలుకొని ఆ చివరి వరకు ప్రతి పాత్ర నిండేదాకా ఈ నోరు, ఈ ప్రవాహం ప్రవహిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. ఆమె ఇక్కడ చూడండి, యేసు ఆ ఓడలోనికి వచ్చారు. ఆ రాత్రి వచ్చి ఏం చేశారంట, పేతురుని లోపలికి నడిపించమన్నారు. పేతురు ప్రభు చెప్పినట్టు, నీ మాట చెప్పున ఏం చేస్తానయ్యా రాజునంతా, ఏం దొరకలేదు కానీ నీ మాట చెప్పున వేస్తాను. జరిగింది ఏంటి తర్వాత? వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టారు. అత్యధికమైనటువంటి దైవుని శక్తి. ఇటు చూడండి, విస్తారమైన చేపలు పట్టడానికి కార్యసాధకమగు ఆయన శక్తి. ఇది సీమోను సామర్థ్యం వలన పట్టిందా? ఎవరన్నా చెప్పండి ఇక్కడ పెద్ద మనుషులు. ఇది సీమోను సామర్థ్యమా, పేతురు సామర్థ్యమా? ఎవరి సామర్థ్యం? దేవుని సామర్థ్యం వలన విస్తారమైన చేపలు పట్టిరు. వాక్యం అంటుంది, అందుచేత వారి వలలు, కొద్ది గట్టిగా, వారు వేరే ఒక్క దోణలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలనని వాళ్ళని పిలిచారు. వాక్యం అంటుంది, వారు వచ్చి ఎంతమ్మా, ఎన్ని దోణులు, ఎంత విస్తారంగా. ప్రభు ఆ ఖాళీని చూస్తే ఆయన కోపం వచ్చేస్తుంది. మీకు రావట్లేదు కోపం, మీకు ఖాళీని చూస్తే ఏమొస్తుందంటే ఏడుపు వస్తుంది. పాత్ర ఖాళీగా కనబడుతుంది అనుకోండి, మీ దగ్గర ఉన్న పాత్ర ఖాళీగా కనబడితే, వ్యర్థంగా ఏమీ లేనట్టు కనబడితే మీకు వెంటనే ఏమి రావాలి? ఏమి రావాలమ్మా? ఇప్పుడు ఆ విధవరాలు కొద్దిగా పిండి, కొంచెము నూనె ఉంది, ఇది మేము తిని ఏమవుదాం అనుకుంటున్నాం, ఇక మా దగ్గర ఏమి. వెంటనే దేవుని కోపం వచ్చి ప్రవక్తను పంపించేశాడు. కరువు కాలం తీరిపోయేంత వరకు, మరలా వర్షం పడేంత వరకు 3.5 సంవత్సరాలు ఆమె ఇంట్లో పిండి తక్కువ కాలేదంట, నూనె అయిపోలేదంట. ఆమె పక్కనున్న వాళ్ళని చూసి చెప్పండి, ప్రభు మీ లేమిని విస్తారమైన సమృద్ధితో నింపబోతున్నాడు. కొద్ది గట్టిగా చెప్పండి. 8వ వచనం అంటది, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా. అద్భుతం, అది సాధారణ అద్భుతం కాదు, ఒక అసాధారణమైన అద్భుతం. పేతురు చరిత్రలో ఎప్పుడు పట్టని చేపలు,
హిస్టరీ బ్రేకింగ్. 2 వలలు, 2 దోణులు నిండే అంత చేపలు. ఆమేన్. పక్కనున్న వాళ్ళని చూసి చెప్పండి, మీరు జీతం 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 కూలి 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 దానికోసం చూస్తాం. ఇక్కడ విస్తారమైనది ఇద్దామని దేవుడు ఎదురు చూస్తాం. దోణిలోనికి ఏమో రానిగిపోతాడు. నువ్వు వద్దులే ప్రభా, నేనే మేనేజ్ చేసుకుంటాను ఎట్టొకట. అక్కడ చూడండి, పేతురు సాగిలి పడిపోయాడు. ప్రభా, ఈ కార్యం చూసినప్పుడు నేను పాపినయ్యా, అసలు నువ్వు నా దగ్గర రామాకి వెళ్ళిపో అంటున్నాడు. ఆ అద్భుతం తనలో పశ్చాత్తాపాన్ని కలుగు చేసి తన జీవితాన్ని మార్చేసింది. కొద్ది గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను చెప్తున్నాను, హిస్టరీ బ్రేకింగ్ అద్భుతాలన్నీ మీ దగ్గర నుండి స్టార్ట్ అవుతాయి. చరిత్రలో నిలిచిపోయే కొన్ని అద్భుతాలు. హల్లెలూయా. కెనెత్ కోప్లాండ్ అని ఒక దైవజనుడు ఉన్నాడు యునైటెడ్ స్టేట్స్లో. కెనెత్ కోప్లాండ్ గారు, నేను చెప్పాను చాలాసార్లు ఆయన గురించి మీతో నేను చెప్పాను, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. చెవి గలవారు విందురుగాక. ఇది చూడండి, ఆయనకి కానుకలు వేయటానికి, సంఘములో కానుకలు వేయడానికి డబ్బులు లేకపోతే ఆయన దగ్గర ఉన్న కోట్లో ఉన్న బటన్లు తీసి వేసేవాడు. ఆ కోట్లో ఉన్న బటన్లు తీసి కానుకకు వేసేవాడు. అది ఆయన స్థితి, ఆయన పేదరికం అది. కానీ ఖచ్చితంగా నోట్బుక్, డైరీ, నోట్బుక్, బైబిల్, పెన్ను ఖచ్చితంగా ఉంటుందంట. ప్రతి వారం చెప్పే ప్రసంగాన్ని రాస్తాడు. ఇంటికి వెళ్ళి రోజు దాన్ని, ఆ వాగ్దానాలు ఎత్తి పడతా ఉంటాడు. రోజంతా దాని మీదే ధ్యానం చేస్తాడంట. అలా వాక్యం మీద కసి కలిగిన మనిషి కెనెత్ కోప్లాండ్. జరిగినది ఏంటంటే, తన జీవితంలో కార్యసాధకముకు దేవుని శక్తి తనలో నుండి బయలుపడింది. ఆ కార్యసాధకముకు దైవ శక్తి తన జీవితంలో నుండి బయలుపడినప్పుడు తన జీవితంలో కొన్ని కార్యాలను ఆ దైవ శక్తి చేసింది. అది ఎలాంటి కార్యాలు చేసిందంటే, అట్టడుగు స్థానాల్లో నిరుపేదగా ఉన్న కెనెత్ కోప్లాండ్ ప్రపంచ దేశాల్లో ఇంతవరకు ఎవరు ఆయన రికార్డు బ్రేక్ చేయలేకపోయారు. 52 విమానాలు సేవకులకు కొనిచ్చాడు ఆయన. కార్లు కాదు, 52 విమానాలు కొనిచ్చాడు. 52 విమానాలు దైవజనులకు, పరిచరులకు ఆయన కొనివ్వటమే కాకుండా సుమారు ప్రతిరోజు 3,000 మందికి ఆహారం పెడతా ఉన్నాడు. ఎంతమందికి అమ్మా? 3,000 మందికి ప్రతిరోజు ఏం పెడుతున్నాడు? ఆహారం అందిస్తాడు. 10,000 మంది చిల్డ్రన్స్కి ఎడ్యుకేషన్ సప్లై చేస్తాం. 1,00,000 మంది ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు కట్టించి వాళ్ళకి నివాసాలు కల్పించాడు. 1,00,000 పీపుల్, 1,00,000 ఫ్యామిలీస్కి. ఎడ్యుకేషన్ లేనటువంటి పిల్లలకు సుమారు వరల్డ్ వైడ్గా ఒక 10 lakhs కంటే అబౌవ్ చిల్డ్రన్స్కి ఎడ్యుకేషనల్ సెంటర్స్ ఆయన నిర్మాణం చేశారు. కానీ ఒకప్పుడు ఆయన స్థాయి ఏంటంటే, కానుక వేయడానికి డబ్బులు లేక కోటుకున్న బటన్ తీసి కానుక వేశాడు. అది ఆయన స్థాయి. కానీ ప్రభు ఆకాశపు తూములు తెరవడం ప్రారంభించి తనని దీవెన వర్షముతో నింపినప్పుడు తన స్థితి తన తరములో ఎవరికి లేని స్థితిగా మార్చబడింది. మీరు గూగుల్లోకి వెళ్ళి చూడండి, ఎప్పుడైనా మీకు టైం దొరికితే గూగుల్లో వెళ్ళి చూడండి. కెనెత్ కోప్లాండ్ ఫామ్ హౌస్ అని కొట్టండి, వస్తుంది. 52 acresలో ఉంటుంది. అది 52 ఎకరాల్లో ఆయన ఫామ్ హౌస్ కట్టబడి ఉంటుంది, ఆయన ఇల్లు. దాని లోపల ఒక నదిని పెట్టాడు. మ్యాక్సిమం ప్రపంచంలో ఎన్నెన్ని ఫలాలు ఉన్నాయో అన్నన్ని ఫలాల విత్తనాలు దాంట్లో నాటించాడు. వరల్డ్లో ఉన్న ప్రతి ఫ్రూట్స్ దాంట్లో కల్టివేట్ చేస్తున్నాడు, ఫార్మరింగ్ చేపిస్తున్నాడు. దానికి ఆయన ఏమని పేరు పెట్టాడంటే, ఇట్స్ కాల్డ్ గాడ్ కైండ్ ఆఫ్ ఈడెన్ లైఫ్ అని పెట్టాడు. ఇదే దేవుని యొక్క ఏదేను జీవితం అని పెట్టాడు. ఈ ఏదేను జీవితాన్ని మనుషుడు పాపం చేసి పోగొట్టుకున్నాడు. అయితే క్రీస్తు యేసు ద్వారా ఈ జీవితం మరలా మనందరికీ ఆయన రక్తం వలన అనుగ్రహించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. మనోళ్ళకి ఇంకా అది తలకి ఎక్కట్లేదు. మనోళ్ళు ఏమంటున్నారంటే, పాస్టర్ గారు నేను పరలోకం పోతే చాలని. పోతావమ్మా, పోకుండా ఎక్కడికి పోతావు? ఆమె ఎక్కడికి పోవాలంట? పాస్టర్ గారు నాకు ఇవన్నీ ఏం వద్దు పాస్టర్ గారు, నేను ఎక్కడికి పోతే చాలు?
నాకు పరలోకం పోతుంది. యేసు రక్తంతో నువ్వు ఏ రోజు కడగబడ్డావో ఆ రోజే నీకు ఖచ్చితంగా నిత్య జీవం ఏం చేయబడింది? అనుగ్రహించబడింది. తన యందు విశ్వాసం ఉంచే వారందరికీ నిత్య జీవం ఏం చేయబడింది? అనుగ్రహించబడింది. పక్కన వాళ్ళు చూసి చెప్పండి, మీకు నిత్య జీవం అనుగ్రహించబడుతుంది. ఆల్రెడీ మీరు ఎక్కడ పౌరులు? శంకరవద. ఇప్పుడు అమెరికా వాళ్ళని ఇండియాలో ఎక్కువ రోజులు ఉండనిస్తారా అమ్మా? ఎందుకని చెప్పండి అమ్మా, ఎందుకు ఉండీరు? చుట్టాలు చూపుకి వచ్చి చూస్తే చూశారు, కానీ చూసి ఏమైపోవాలి? ఇక్కడ ఉండటానికి ఇక్కడ ఊరు ఉంటారు. సునీత సిస్టర్ ఇక్కడ ఊరు ఉంటారు. ఈ దేశపు వాళ్ళే ఇక్కడ ఉన్న వాళ్ళు అందరు ఇక్కడ ఉండటానికి. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఒక భూమి మీదకి ఒక 120 సంవత్సరాలకి పంపించారు. చుట్టాలు చూసిరండి. చూసి ఏం చేయాలి? మళ్ళా ఎక్కడికి పోవాలి? అవునా? మరి ఈ 120 సంవత్సరాల్లో ఆ రాజ్యమును ఇక్కడ ప్రతిబింబించాలి. మీరు ఆ రాజ్యపు జీవితాన్ని ఇక్కడ మీరు ఏం చేయాలంట? ప్రతిబింబించాలంటే దాని అర్థం ఏంటంటే దాని జిరాక్స్ ఇక్కడ చూపించాలని. అంతేనా కదా? అందుకని ప్రభు చెప్పారు, దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది, దేవుని రాజ్యం మీ మధ్యకు వచ్చినది. అంటే దేవుని రాజ్యం అంటే ఏమి లేదు దేవుని రాజ్యంలో. అమ్మ, దేవుని రాజ్యంలో ఏమి లేదు. అందరూ చెప్పండి, తలకాయల పైకి చెప్పండి. అక్కడ దుఃఖం లేదు, రోగం లేదు, అమ్మా ఆకలి లేదు, దప్పిక లేదు, ఇంకా ఏమి లేదు, ఏమీ లేదు. మరి ఏముందయ్యా అని చెప్పారంటే వాక్యం అంటది నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందం. అందరూ చెప్పండి, నీతియు సమాధానము. ఇది ఆ జీవితం. పక్కన ఉన్న చూడండి, సంతోషంగా ఉన్నారా? నవ్వుతా ఉన్నారా? అట్టయితే ఆ జీవితం కింద ఉన్నట్టు అర్థం. ఏందోలే ఆయన ఏదో చెబుతూ ఉంటాడు, మన బాధలు మనకి చెప్పినంతసేపు బాగానే ఉంటుంది కదా. బయటకు వచ్చినాక అది మన సంగతి తెలిసేది. లోపల ఉన్నప్పుడు ఏం అనిపించదు అనుకో, బయటికి పోయినప్పుడు వస్తాయి అన్నీ. ఉండరా మట్టంటోళ్ళు? లోపల ఉన్నప్పుడు అనిపించడం, బయటికి పోయినప్పుడు అనిపించడం కాదమ్మా. నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, నువ్వు ఆ రాజ్య పౌరురాలివి, ఆ రాజ్య పౌరుడివి. ఆ రాజ్యపు జీవితమే నీ జీవితం ద్వారా ప్రపంచానికి కనపరచబడాలి. ఎంతమందికి అర్థమైంది? హల్లెలూయా. ఈరోజు నేను అడిగాను, మీ ఇల్లు ఒక పరలోకంగా ఉంది అంటే దాని అర్థం ఏంటనంటే అక్కడ ఖచ్చితంగా సంతోషం ఉంటుంది. ఇంట్లో ఉంటుందా? ఒకవేళ భార్య నవ్వకపోయినా, భర్త నవ్వకపోయినా, చిక్కలు గిలి పెట్టైనా నవ్వించాను. పెడుతున్నారా? అట్లాంటి పనులు ఏమైనా చేస్తున్నారా? పాస్టర్ గారు మీరు వాక్యం చెప్పమంటే చిక్కలు గిలి పెట్టమంటారు ఏంది పాస్టర్ గారు అని? అమ్మా, అది లేకుండా లేదు. ఆ రాజ్యమే ఏ రాజ్యం అమ్మ? ఏ రాజ్యం అది? సంతోష రాజ్యం. అమ్మ జోజి మీద నవ్వుతున్నారా రోజు? అమ్మ నవ్వుతున్నారా? నవ్వకపోతే చెక్కలు గిలి పెట్టండి, ఇబ్బంది లేదు. కొద్ది గట్టిగా చెప్పండి. ఆ రాజ్యం దేని యందు నిండిందంట? పరిశుద్ధాత్మ యందలి. కొద్ది గట్టిగా. ఇప్పుడు పేతురు జీవితంలో ఏం కలిగింది? సంతోషం ఒక పక్క, ఆశ్చర్యం ఇంకొక పక్క. తన జీవితాన్ని గురించి పశ్చాత్తాపం తనకు ఏర్పడి జీవితాన్ని దేవునికి అప్పగించేశాడు. హల్లెలూయా. నేను చెప్తున్నాను, మీ జీవితంలో చేసే కొన్ని అద్భుతాల ద్వారా కొంతమంది ప్రభు దగ్గరికి వస్తారు. మీ జీవితాల్లో జరిగే అద్భుతాలు, సాక్ష్యాలు వినేవారు వారు ప్రభు దగ్గరికి వస్తారు. హల్లెలూయా. 2 దోణల నిండా చేపలను ఏం చేసి ఉంటాడు పేతురు? మనం మాట్లాడుకుందాం కొద్దిసేపు. అమ్మ, విక్టోరియా సిస్టర్, 2 దోణల నిండా చేపలను ఏం చేసి ఉంటాడు పేతురు? కర్ణాబజ ఏం చేసి ఉంటాడు? 2 దోణల నిండా చేపలు వచ్చినాయి. ఇప్పుడు ఏం చేసి ఉంటాడు? అమ్ముకుంటాడు. ఒకటి, వెరీ గుడ్, అమ్ముకుంటాడు. తర్వాత చెప్పండి అమ్మ. పంచి పెడతారు. ఓకే, ఇంకా చెప్పండి సలహాలు, మీకు వచ్చిన ఆలోచన చెప్పండి, తప్పులేదు. సిస్టర్లు చెప్పండి అమ్మా, వ్యాపారవేత్తలు ఉన్నారుగా, చెప్పండి. ఏం చేసి ఉంటాడు అమ్మా? రాజీ సిస్టర్ చెప్పండి.
అదైనా బిజినెస్ ఐడియా ఒకటి ఇవ్వండి తొందరగా. చెప్పండి కృపరాణి సిస్టర్, ఒక బిజినెస్ ఐడియా చెప్పండి. ఏం చేసి ఉంటాడు పేతురు? తిన్నాడా? టైం 12:30 అయిందిగా. పాప ఆయన్ని మనం ఏమీ అనకూడదులే. నీకేమయ్యా ఆత్మతో నింపడి ఎంతసేపైనా మాట్లాడతావు, మా పని చూడు, కొద్దిగా మమ్మల్ని చూడని ఆకలికి తిప్పుతున్నాడు. స్తోత్రం. 2 దోణల నిండా చేప తింటారా? మహాకవులలో చేర్చబడవలసిన వారందరూ మా యొద్ద ఉండుటకు మేము ఎంత భాగ్యము పొంది ఉంటే మా పరమ తండ్రి. స్తోత్రం. ఓకే, రైట్, చెప్పండి. ఏం చేసి ఉంటారు రత్నముదర్? 2 దోణల నిండా చేపలు ఏం చేసి ఉంటారు అయ్యా? అది కష్టం కదా అది. ఇప్పుడు చెప్పటానికి బాగానే చెప్పారు. ఇప్పుడు నేను ఇది ఇచ్చాను, ఇది ఒక 100 కోట్లు, ఇది ఒక 100 కోట్లు విలువైన వస్తువు ఇచ్చాను. ఇప్పుడు దీన్ని తీసుకుపోయి బెదర్కి ఇవ్వండి, కర్ణా బెదర్కి. ఇప్పుడు ఆయనకి ఇచ్చి నా వెనకాల వస్తారా? ఇప్పుడు చెప్పండి, వస్తారా? ప్రభా నువ్వు ఏడన్నా మీటింగ్ పెట్టు, డబ్బులు నేను ఇస్తాను, కానీ నన్ను పిలవ మాకు. నేను నీకు సపోర్ట్ చేస్తాను, కానీ ఇది నా చేతులు ఏం చేయాలా? కట్ట మూట 2 ఏం చేయాలి నా చేతిలో? చెప్పండి గట్టిగా. ఉండాలి. ఇంత విస్తారమైన దాన్ని పేతురికి ఇస్తే, విస్తారమైన దానిని చూసి ఆశ్చర్యపడి పశ్చాత్తాపడి జీవితాన్ని మార్చుకొని నెక్స్ట్ తాను చేసిన పని ఏంటంటే ప్రభువుని వెంబడిస్తూ వెళ్ళిపోయాడంట. హౌ హార్డ్ ఇట్ ఈస్. 11వ వచనం అంటారు. 11ఏనా? చూడండి ఒకసారి. 5:11. వారు దోణులను దరికి చేర్చి సమస్తమును, దే లెఫ్ట్ ఎవ్రీథింగ్, ఇంగ్లీష్లో ఏమవుతారు, వారు సమస్తమును విడిచిపెట్టి. హల్లెలూయా. అది మన మనసు. ప్రభు మిమ్మల్ని విస్తారంగా దీవిస్తాడు, అత్యధికంగా దీవిస్తాడు, మహాభివృద్ధి చేస్తాడు. కానీ మీ మనస్సులు దీవెన మీద ఉండదు, మీ మనస్సు ధనం మీద ఉండదు, మీ మనస్సు ప్రభువు మీద మాత్రమే ఉంటుంది. మీరు డబ్బు వెనకపోయే జనులు గారు, ఆస్తులు వెనకపోయేవారు కాదు, మీరు ప్రభువును వెంబడించేటటువంటి సమూహం. మీరు ఆయనని వెంబడిస్తున్నారు కనుక ఇవి ఖచ్చితంగా మిమ్మల్ని వెంబడించి రానే వస్తాయి. ఖచ్చితంగా అత్యధికంగా వస్తుంది, విస్తారంగా వస్తుంది ఖచ్చితంగా. ఎంతమందికి అర్థమైంది ఈ విషయం? హల్లెలూయా. ఎందుకు దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తాడంటే, తనకు ధనం మీద మనస్సు లేనప్పుడు ఆ వ్యక్తిని బ్లెస్ చేస్తాడు. అబ్రహాముకి ఒక రాజు వచ్చి, నీకు సొమ్ము ఇస్తాను, బంగారం ఇస్తాను, వస్త్రాలు ఇస్తానంటే, నాకు వద్దయ్యా, నీ చెప్పుల వారైనా నూలు పోగైనా వద్దు, నాకు ప్రభు ఇస్తాడని చెప్పాడు. ఆ మనసును చూశాడు. నెక్స్ట్ దేవుడు బ్లెస్ చేసి పైకి లేపేశాడు. ఒక స్త్రీ కానుక అర్పించడానికి మందిరానికి వచ్చింది. ఆమె దగ్గర ఉన్న 2 కాసులనే ఇచ్చిందంట. ఆమె దగ్గర ఉన్నది ఏం చేసిందమ్మా? ఇచ్చేసి. ఇంకొక ఆమె విలువైన అత్తరు తీసుకొచ్చి ఎక్కడ పోసిందంట? యేసు పాదాల మీద. అంటే అత్తరు కంటే విలువైనవాడు, 2 దోణల చేపల కన్నా, ఆస్తి అంతస్తులు మొత్తం వైడూర్యాల కన్నా, నాకున్న విస్తారమైన సొమ్ము కన్నా ఇది కాదు విలువైనది. అసలు విలువైన వాడు ఆయన. మనం ఆశీర్వాదాల వెనక పరిగెత్తడం లేదు, ఆశీర్వదించే ప్రభువును మనం కలిగి ఉన్నాం. ఎంతమందికి అర్థమవుతుంది? పేతురుకి తెలుసు ప్రభు దోణిలోకి ఎక్కాడంటే ఈరోజు ఏదో ఒక పెద్ద కార్యం చేస్తాడని తెలుసు. అలానే తన జీవితం కూడా ఈరోజు మార్చబడబోతుందని కూడా పేతురుకు తెలుసు. అందుకే తను ఒకటి నిర్ధారణ చేసుకున్నాడు, సమస్తమును విడిచిపెట్టి దే ఫర్షుక్ ఆల్ అండ్ ఫాలోడ్ హిమ్. మొత్తాన్ని విడిచిపెట్టేశాడు. నాకు సాధ్యమా ఇది? చెప్పండి.
ఆయన వదిలిపెట్టి వెళ్ళినా ఉండారుగా వాళ్ళ టీం, వాళ్ళు మొత్తం తీసుకెళ్ళి అమ్మి పేతురు దగ్గర తీసుకెళ్ళి, పేతురు ఇదిగో ఆ 2 దోణల నిండా పట్టిన చేపల వలన ఇదిగో వచ్చిన సొమ్ము. ఆమె ఆ విస్తారమైన సొమ్మును తీసుకొచ్చి ఎవరి చేతిలో ఇచ్చి ఉంటారు? ఎందుకంటే అది పేతురు దోణకు సంబంధించిందే కదా. మరి ఎవరి దగ్గర తీసుకెళ్ళి ఇస్తారు? కొద్ది గట్టిగా. అతడు దాని మీద మనసుగా లేడు, కానీ అతనిని వెతుక్కొని ధనం వస్తూ ఉంది. నేను అంటాను, ఉండాల్సిన వ్యక్తితో మీరుంటే మీకు రావాల్సినది మీ వద్దకు వెతుక్కుని వస్తుంది ఖచ్చితంగా. ఆమె కొంతమంది ఆలోచన చేస్తూ ఉంటారు, ఎట్లా అంటే నేను తొందరగా ఎట్లా ఆశీర్వదించబడాలని ఆలోచన చేస్తాను, తొందరగా ఎట్లా అభివృద్ధి చెందాలని ఆలోచన చేస్తాను, తొందరగా ఎట్లా వర్ధిల్లాలి, ఎలా దీవించబడాలి. లేదు, అది మనం చేసేది కాదు. ప్రభు మన ఎదుగుదలకు పందిరిగా ఉండి మనలను వృద్ధి చేస్తాడు. తామర పుష్పము పైన మంచు పడుతున్నట్లుగా ఆయన అంటాడు, నేను నీకు అలా ఉంటాను, ఒక మంచుగా నేనుండి నేను అభివృద్ధి చేస్తాను. హల్లెలూయా. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రభు బ్లెస్ చేయకుండా కలగదు. పౌలు అంటాడు, విత్తింది ఒకవేళ అపోలైనా, లేదా నీరు పోసింది ఇంకొక వ్యక్తి అయినా, వృద్ధి చేసేవాడు దేవుడే. ఆమె పక్కన వాళ్ళు చూసి చెప్పండి, సాధ్యమైనంత ఎక్కువగా మనసును మనుషుల మీద నుండి, ధనం మీద నుండి, వస్తువుల మీద నుండి ప్రభు మీదకి తీసుకెళ్ళండి. చెప్పండి, ప్రభు మీదకి తీసుకెళ్ళండి. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. ఓ నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, ఇది పేతురు పాట. ఇది నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలే. అందరూ కలిసి చెప్తాం, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా. ఏది మీరు చెప్పండి. పేతురు సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభుతో ఏమైపోయాడు? ఇది పేతురు పాట. ఇది ఇప్పుడు మీరు చెప్పండి, మీరు వాడండి ఒకసారి. నీవే ఒక్క నిమిషం, ఇది లోపల నుండి రావాలి, జనరేట్ అవ్వాలి. నా 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 నా. ఈ పాట అయిపోయినాకన్నా ఆపుతారా? మమ్మల్ని పంపిస్తారా? ముగిస్తారా? వాక్యం అయిపోయితా అలా ఆశతో చెప్పమాకండి. ఇంకా సన్నిధిలో ఉండాలని రాజులు ఆశపడుతున్నారు దేవుని సన్నిధిలో. ఆమె మీకు ఒకటి తెలుసా, ఆయన ప్రసన్నత మనల్ని ఆవరించినప్పుడు సమయాలు మనకు తెలియదు. నా మాట మీకు అర్థమవుతుందా? మార్నింగ్ 9 నుండి నిలబడి ఉన్నాను, మీరు కూర్చుంటున్నారు, లెగుస్తున్నారు, నోరు మూసుకొని ప్రశాంతం కూర్చున్నారు. ఏదన్నా మీకు కదిలికి వస్తే ఆమె అని అంటారు, లేకపోతే వెళ్ళకుండా ఉమ్మని కూర్చుంటారు. కానీ నేను నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉన్నా. అది నేను కాదు, ప్రజెన్స్, అది దేవుని సన్నిధి. అది ఆమె పక్కనున్న వాళ్ళని చూసి చెప్పండి, కొద్దిసేపు అన్నీ మర్చిపోండి, కొద్దిగా సన్నిధిలో ఇమిడి ఉండండి. ఓకే, రెడీ. ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తారు. కమ్ ఆన్. నీవే కావాలేసయ్యా, నిన్ను విడువలేనయ్యా, నా ప్రాణ ప్రియుడా. Come on. Oh, నా ప్రాణ
కొద్దిగా చేతులు పైకెత్తి నీవే కావాలి యేసయ్యా నీతో ఉంటానయ్యా Come on. నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా హృదయంలో నుండి కావాలేసయ్యా నీవే కావాలయ్యా ఉంటానయ్యా నీతోనే ఉండానయ్యా ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా శ్రమలు శోధించినా నాతో నీవున్నా ధైర్యమే కలిగినా శ్రమలు శోధించినా నాతో నీవున్నా ధైర్యమే కలిగినా ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా తుది శ్వాస వరకు నీతో ఉంటానయ్యా నీవే కావాలి సయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానే సయ్యా నిన్ను విడువలేనయ్యా నీవే కావాలి సయ్యా నీతో ఉంటానయ్యా నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, చేతులు పైకెత్తండి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని రెండు చేతులు పైకెత్తి పేతురుతో యేసయ్య ఉన్నాడు, యేసయ్యతో పేతురు ఉన్నాడు. ఈరోజు నా యొక్క లేమి, నా ఖాళీగా ఉన్న ఈ దోనె గత రాత్రితోనే ముగించబడిందని నేను నమ్ముతున్నాను. ఈ ఉదయకాలం ఒక సర్వ సమృద్ధి నా జీవితంలో ప్రవేశించిందని నేను విశ్వసిస్తున్నాను. నాకు తెలియదమ్మా మీరు ఏ మార్గం గుండా వెళుతున్నారో నాకు తెలియదు, కానీ నాకు ఒకటి తెలుసు, ఈ రాత్రి ఆ రాత్రులన్నీ కన్నీళ్ళు మీకు అన్నపానాలుగా ఉండి ఉండొచ్చు ఒకవేళ, కానీ ఈరోజు ఒక సంతోషకరమైన వార్త, ఒక సంతోషం మీ హృదయాలను నింపబోతా ఉంది. ఒక్క నిమిషం అందరూ అలానే లేచి నిలబడదాం. ఒక్క నిమిషం లేచి నిలబడదాం. నా కన్నీళ్ళు నాట్యంగా మార్చే మీ సన్నిధిలో నేను ఎక్కువగా గడపడానికి నాకు కృపనివ్వండి. మీరు ప్రవేశించిన తర్వాత, మీరు అడుగుపెట్టిన తర్వాతనే పేతురు జీవితంలో ఉప్పెన లాంటి మార్పులు జరిగాయి. నా జీవితంలో నేను కనిపించకూడదు, మీరు మా జీవితాల ద్వారా ప్రపంచానికి కనబడాలి. మా శక్తి, మా బలం, మా తెలివితేటలు, మా సామర్థ్యాలు ప్రపంచానికి ఎక్కడ కనిపించకూడదు. మీరే కనబడాలి మా జీవితాల ద్వారా, మీరే కనిపించాలి మా బ్రతుకుల ద్వారా ప్రభువా అని చెప్పి చేతులెత్తి మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. మీరు ప్రార్థన చేస్తుండగానే మీకు సంబంధించిన విషయాలలో ప్రభు జోక్యం చేసుకుంటున్నారు. ఇప్పుడే మీరు ప్రార్థిస్తుండగానే ప్రశ్న నీకు కూడా నా యేసు చేస్తాడు. చాలా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు, చాలా లేమిని కొదువని ఎదుర్కొంటున్నారు, బయట చెప్పలేని ఇరుకులో ఉన్నారు.
నేను అడుగుతున్నాను, నా ప్రభు చూడలేదా? ఎక్కడో రాత్రి అంతా సముద్రంలో ప్రయాసపడిన పేతురును చూసి వెతుక్కుంటా పొద్దున కల్లా ప్రభు రాలేదా? అమ్మా, అయ్యా, నీ కొరకు నా ప్రభు రాడా? పక్షపాత నాకు పేతురు కోసం వచ్చి నీ కోసం రాకుండా పోతాడా? నిన్న ఆయన పేతురు కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు సహోదరుడా, సహోదరి. పేతురు కంటే ఎక్కువగా నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. ఆయనకు కావాల్సింది ఒక్కటే, నీతో ఉంటానయ్యా, నిన్ను వెంబడిస్తానయ్యా, నీ చిత్తం చేస్తానయ్యా. బంధువులతో సమయం గడిపాను, విశ్వాసులతో గడిపాను, స్నేహితులతో గడిపాను, కానీ ఇక ఉన్న శేష జీవితం నీతో ఉంటానయ్యా. నాకు ముందు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నాకున్న ఈ కొద్ది జీవితాన్ని నీతో నేను బ్రతకటానికి, నీతో నడవటానికి, నీ చిత్తం చేయటానికి నన్ను నేను అప్పగిస్తున్నానయ్యా. నీతో నేను ఉండే కొలది నీ శక్తి నా జీవితం ద్వారా బయలుపరచు. కార్యసాధకముగు నీ శక్తి నా బ్రతుకు ద్వారా బయలుపరచు. నా బలం, నా శక్తి, నా తెలివితేటల వల్ల ఇదిగో ఇక్కడ దాకా రాగలిగాను, కానీ ఇక నుండి కార్యసాధకముగు నీ శక్తి బయలుపడాలయ్యా నా జీవితంలో. రెండు చేతులు పైకెత్తి, ప్రాణం పోయేంత వరకు నీతోనే నాయా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయా. చెప్తూ ఉండండి ఈ పదాలు. ప్రాణం పోయేంత వరకు నీతోనే నాయా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయా, నీతోనే ఉంటానేసయ్యా, నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయా. నా ప్రాణ ప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా, నీతో రెండవది, ఉంటానయా. కన్నీరే సంద్రమైపోయినా, తుఫాను అలలే చెలరేగినా, కన్నీరే సంద్రమైపోయినా, తుఫాను అలలై చెలరేగినా, నలిగిపోయినా, నాతో నీవున్నా, ధైర్యమే కలిగినా, నే నలిగిపోయినా, నాతో నీవున్నా, ధైర్యమే కలిగినా. ప్రాణం పోయేంత వరకు నీతోనే నాయా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయా. ప్రాణం పోయేంత వరకు నీతోనే నాయా, తుది శ్వాస వరకు నీతో ఉంటానయా. నీవే కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా,
చేతులు పైకెత్తి నీవే కావాలేసయ్యా, అవునయ్యా, నీతో ఉంటానయ్యా, నా ఆస్తి, నా బంగారం, ఉంటానే నా ఐశ్వర్యం, నాకు దొరికిన గొప్ప ముత్యం, నీవే నా జీవితంలో వెలకట్టలేని బహుమానం ఉంటానయ్యా, నీవే యేసయ్యా. నీతోనే నీకన్నా ఎవరయ్యా? విడువలేనయ్యా. ఓ నీవే కావాలి. కావాలేసయ్యా, నీతో ఉంటానయ్యా, నీతోనే ఉంటానేసయ్యా, నిన్ను విడువలేనయ్యా. నా ప్రాణప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. నా ప్రాణప్రియుడా, మహనీయుడా, నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. నా యేసయ్యా, నీతో ఉంటానయ్యా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, వాక్యమై ఉన్న యేసయ్య, ఒక రాత్రి చాలా ఎక్కువ సమయం అయ్యా నీకు ఒక వ్యక్తి జీవితాన్ని మార్చటానికి, రూపాంతరపరచటానికి. ప్రభా, ఈ ఉదయకాలం ఆరాధనకు ఎంతమంది అయితే బిడ్డలు సమకూడి వచ్చి ఉన్నారో, వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున కుటుంబంగా బ్లెస్ చేస్తున్నాను. ప్రతి కుటుంబాలలో, ప్రతి జీవితాలలో మీ కార్యసాధకమగు శక్తి బయలుపడునుగాక. మీ సామర్థ్యం వారి జీవితాల్లో బయలుపడునుగాక. చాచిన చేతులతో, బాహుబలముతో నీ ప్రజలను రప్పించిన అదే హస్తము నీ ప్రజల కొరకు బయలుపడునుగాక. వారి చేతులు దాటిపోయినవి మీ చేతులతో రాబట్టబడునుగాక. వారి శక్తికి మించినవి మీ శక్తి ద్వారా జరుగునుగాక. వారి ఆలోచనలకు అందని కార్యాలు ఆలోచనకర్త అయిన మీ ద్వారా కార్యములు జరుగునుగాక. ఇది వరకు చూడని విస్తారమైన అత్యధికమైన కార్యాలను బిడ్డలు చూచుదురుగాక, పొందుదురుగాక, దానికి సాక్షులై నిలుచుదురుగాక. ప్రతి ఒక్కరిని దీవిస్తాం యేసు నామములో తండ్రి. కూర్చుందాం.